నమస్తే, శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను మీ బాలు. గ్రామాల్లోని సచివాలయ స్థాయిలో పనిచేసే సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహిస్తేనే ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాల మేరకు పనుల్లో పురోగతి కనిపిస్తోందని, అలా సక్రమంగా పనిచేయని సచివాలయ సిబ్బందిని ఎంపీడీఓలు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఎంపీడీఓలను ఆదేశించారు. కలెక్టరేట్ నుండి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుపై మండల అభివృద్ధి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీడీఓలు మండల పరిధిలో అన్ని సచివాలయాలను తనిఖీలు చేసి సిబ్బంది పనితీరును పరిశీలించి సక్రమంగా పనిచేయని వారిని ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కుల గణన సర్వేని వేగవంతం చేయాలన్నారు. మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి సిబ్బంది చేసిన సర్వేను వెరిఫికేషన్ చేసి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో సచివాలయ పర్యవేక్షణ అధికారి ఉషారాణి, జడ్పీసీఈఓ జాలరెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద సచివాలయంస్లో చూస్తే పెద్ద విలేజెస్లో సే థౌసండ్స్ ఉంటాయి. సో దాంట్లో మీకు డేటా పుష్ చేసింది ఓన్లీ ఒక 30-40% పుష్ చేశారు. సో 100-200 అంతవరకు మీ డేటా కనబడుతుంది. ఇది 2 రోజులు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో బోత్ ఈ క్యాస్ట్ సర్వే అండ్ ఈ రిజిస్ట్రేషన్స్కి కావాల్సిన విషయాలు ఏమంటే కొంచెం ఎర్లీగా మీ పనులు స్టార్ట్ చేసేస్తే ఈ విషయాలు కొంచెం ప్రోగ్రెస్ వస్తుంది. సో టు అచీవ్ ద బ్యాలెన్స్డ్ ఒక 5% హౌస్ హోల్డ్ కవరేజ్ అండ్ టు అచీవ్ ద బ్యాలెన్స్ ఒక 10% మెంబర్స్ కవరేజ్, ఇది ఈ పర్టికులర్ విధానంగా నెక్స్ట్ ఒక 4 days మీరు కవర్ చేస్తే 100% కవర్ అయ్యవచ్చు. మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ ఐ విల్ నాట్ గో ఇన్ టు ద డీటెయిల్స్ అగైన్. వీడియో ఒకసారి రెస్పాండ్ అవ్వండి. వైట్ ఈజ్ 0, మరికుడి అగైన్ 0, గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ 0, ఒంగోలు కమిషనర్ ఓన్లీ 3. ఈ మండలంలో వాళ్ళ ఆఫీసర్ వెరిఫికేషన్స్ ఎందుకు 0 ఉంది? కేకే మిడ్లా కదా ఆన్లైన్లో మీకు వెరిఫికేషన్ చేసి మీ వాళ్ళు చేసింది కరెక్టా కాదని వ్యాలిడేట్ చేయాలి కదా. మీకు కొన్ని విషయాలు కొన్ని ఎంట్రీస్ మీకు పుష్ చేయడం జరిగింది. ఆ నంబర్స్ మీరు వెరిఫై చేయకపోతే సున్నాలే కనబడుతుంది. మీరు ఎట్లా తిరిగితే కూడా ఆన్లైన్లో కొట్టకుండా ఉంటే ఎట్లా కనబడుతుంది? ఎవరు ఎంఆర్ఓ ఎంపీడీ? Okay, so all MPDOs ఒకసారి you have to firmly bring, put your foot down. What I'm seeing is somehow they are taking you for granted. Sachivalayam, most of the works has to be done in the Sachivalayam only. సో వాటి సచివాలయంలో పని జరగకుండా మీరు మండలం లెవెల్లో ఎప్పుడు టెలికాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్లో చేస్తాము చూస్తాము అంటే అవదు. సో ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ మిస్సింగ్ అని కనపడుతుంది. మీకు కంప్లైన్సెస్ లెవెల్ సచివాలయం లెవెల్లో ఆల్మోస్ట్ 0 కనపడుతుంది. సిఎస్పురంలో, కొండేపీలో. నగరంలోని 37వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు మేయర్ గంగాడ సుజాత శ్రీకారం చుట్టారు. శివాజీనగర్లో 91 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టామన్నారు. స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాల్తో పాటు మేయర్ గంగాడ సుజాత, ఓడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి భూమి పూజ చేశారు. నగరంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రతి డివిజన్లో ముఖ్యమైన పనులు నిర్వహించామని, ప్రజలకు ఎక్కడ అవసరమో అక్కడ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని మేయర్ అన్నారు. రోడ్లకు, కాలువలకు 100 కోట్ల వరకు వెచ్చించామని, ప్రతి డివిజన్లో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని మేయర్ వెల్లడించారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నగర అభివృద్ధిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని అన్నారు. నిధులకు ఆటంకం లేదని, అభివృద్ధి పనులు నిర్వహించాలని బాలినేని ఆదేశాలతో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, డాక్టర్ విజయారావు, డివిజనల్ ఇంజనీర్ గణపతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్, సచివాలయం కన్వీనర్ భాష, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దాదాపుగా 91 లక్షల రూపాయలను వెచ్చించి మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో సీసీ రోడ్డు యొక్క నిర్మాణానికి వాళ్ళ శంకుస్థాపన
గౌరవనీయులు మన ఓడా చైర్మన్ గారు, గౌరవ కార్పొరేటర్ మరి వేణుగోపాల్ గారు, అలాగే మన లోకల్ నాయకులు, మన మహిళా అధ్యక్షురాలు మాధవి గారు, వీళ్ళందరూ కూడా డాక్టర్ గారు అందరూ వాళ్ళ ఇక కార్యక్రమానికి విచ్చేయడం నిజంగా చాలా చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో మనం నగరపాలక సంస్థ అంటే పాలక మండలి వచ్చినప్పటి నుండి మనం చూసినట్లయితే ప్రతి డివిజన్స్లో కూడా గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మెయిన్గా రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, అలాగే వాటర్ పైప్ లైన్ కానివ్వండి, అలాగే కరెంట్ పోల్స్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, ప్రతి ఒక్క నగరపాలక సంస్థ ఏదైతే సేవలు అందించడానికి అవకాశం ఉందో అన్ని సేవల్ని మరి కార్పొరేటర్లే ముందుకు వచ్చి అందించడానికి కమిషనర్ గారిని అందరినీ ఎంఈ గారు అందరూ కూడా తోడ్పాటుతో ఈ రోజున మరి యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ప్లేస్లో కూడా అంటే ఎక్స్టెన్షన్ ఏరియాస్లో కూడా బాగా రోడ్లు డ్రైన్లు పెట్టడం నిజంగా నా చేతుల మీదకి ఇవన్నీ పనులు చేయడానికి నేనైతే చాలా గర్విస్తున్నాను. అంతేకాకుండా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన వాసన కూడా అన్ని విషయాల్లోనూ కూడా మాకు చేదోడుగా ఉంటూ మరి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు వారికి, అలాగే మరి సహకరించినందుకు నగరపాలక సిబ్బందికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మరి మా యొక్క వేణాన్ని కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణం యొక్క ఈరోజు చేపట్టడం జరిగింది. అందరి చొరవతోటి ముఖ్యంగా కార్పొరేటర్ గారు, తర్వాత మేయర్ గారు, అదర్ సభ్యులు అందరూ కలిసి ఎప్పటి నుంచో ఈ శివాజీ నగర్ మరియు గాంధీనగర్ ఎక్స్టెన్షన్లో ఈ సిమెంట్ రోడ్డు కోసం చాలా కాలం ప్రయత్నం చేయడం జరుగుతుంది. వీళ్ళు ఈరోజు అందరి కృషితోటి ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అభివృద్ధి పనుల్లో మా వంతు సహాయం ఏదైనా ఉన్నా కానీ మేము తప్పకుండా చేయడానికి ముందుకు వస్తాము. వీళ్ళందరికీ శాంక్షన్ చేయించిన దానికి మా ధన్యవాదాలు. డివిజన్లో ఈ శివాజీనగరు, గాంధీనగరు రెండింటినీ అనుసంధానంగా ఉన్న ఈ సిమెంట్ రోడ్డుని ఇప్పటికి శాంక్షన్ చేయటం జరిగింది. దాన్ని ఈ రోజున భూమి పూజ చేసుకొని ప్రారంభోత్సవానికి కూడా మేయర్ గారు ఇచ్చేసి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము అందరం కూడా గాంధీనగర్ వాసులు కూడా మేము అందరం మేయర్ గారిని కానీ కార్పొరేటర్ గారిని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే గాంధీనగర్ ఎప్పటి నుంచో ఉన్న కాలనీ, అది కూడా స్లమ్కి సంబంధించింది. దాంట్లో కూడా ఒక చిన్న చిన్న రోడ్లు మిగిలిపోయి ఉన్నాయి. ఇప్పటికీ కూడా 3 సార్లు మేయర్ గారు కానీ మా కార్పొరేటర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ దశలోనే వాటిని కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే ఆ గాంధీనగర్ వాసుల్ని కూడా వాళ్ళ సంతృప్తి పరిచిన వాళ్ళం అవుతాము. ఖచ్చితంగా ఇది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మా కార్పొరేటర్ గారిని, మేయర్ గారిని కూడా కోరుతా ఉన్నాం. గాంధీనగర్ నుంచి ఇటు సుజాత నగర్లోకి వెళ్ళటానికి చాలా ఎక్సలెంట్గా మట్టి కాలికి మట్టి అంటకుండా వెళ్ళే పరిస్థితి. అదిగాక ఇక్కడ చాలా డెవలప్ అవుతా ఉంది ఈ రోడ్డు. అటు అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇటు డాక్టర్ గారు, ఇలా అలాగే భాష్యం స్కూల్ ఉంది. పిల్లలు నిత్యం ఈ స్కూల్కి వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ రోడ్డు శాంక్షన్ చేయించినందుకు మేయర్ గారికి, మా కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు 37వ డివిజన్లో సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయించిన స్థానిక కార్పొరేటరు చెన్నుపాటి వేణు గారికి, ఈ కార్యక్రమం అంతా జరగడానికి స్థానిక శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కృషి కానీ, మన మున్సిపల్ మేయరు గంగాడ సుజాత గారు కానీ ఇవన్నీ నిధులను శాంక్షన్ చేసి కార్పొరేటర్ గారికి ఇప్పుడు ఏమడిగినా కూడా చేసే విధంగా స్థానిక శాసనసభ్యులు గారు కానీ మేయర్ గారైనా సహాయ సహకారం అందిస్తున్నారు. ఇది చాలా సుదీర్ఘకాలంగా మట్టి రోడ్డు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనేక సందర్భాల్లో మన స్థానిక కార్పొరేటర్ అయిన చెన్నుపాటి వేణు గారు ఎమ్మెల్యే గారి దృష్టికి మేయర్ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆ కార్పొరేటర్ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడ అందరికీ విచ్చేసిన డాక్టర్ గారికి కానీ, భాష్యం స్కూలు ప్రిన్సిపల్ గారికి, మా పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించిన ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇక్కడ నుండి 120 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షలు రాశారు. వారిలో 7గురికి డిస్టింక్షన్ రాగా 75 మంది ఫస్ట్ క్లాస్, 35 మంది సెకండ్ క్లాస్లో ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపల్ ఏడుకొండలరావు తెలిపారు. యూనివర్సిటీ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు కలిసి 30 వైద్య కళాశాలలు ఉండగా 200 మంది విద్యార్థులకు డిస్టింక్షన్లు రాగా తమ కాలేజీ విద్యార్థులు 7గురు ఉన్నారన్నారు. తమ కాలేజీ విద్యార్థులు 94.1% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. పాస్ అయిన విద్యార్థులను సంబంధిత హెచ్ఓడీలను, సిబ్బందిని, డాక్టర్స్ను ప్రిన్సిపల్ ఏడుకొండలరావు అభినందించారు. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు మొదటి సంవత్సరం అంటే ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి మొదటి సంవత్సరం వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది నిన్న సాయంత్రము. మేము మా కాలేజీ విద్యార్థులు కూడాను 120 మంది మొదటి సంవత్సరం అంటే ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఎగ్జామ్ కూడా రాయటం జరిగింది.
సో ఆ రిజల్ట్స్ కూడా నిన్న ఈవినింగ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిజల్ట్స్ ఎనాలిసిస్ చేశామండి. అందులో నేను కొన్ని విషయాలు చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నాను. మా యొక్క సంతోషం మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మా కాలేజీ నుంచి మొదటి సంవత్సరం రాసినటువంటి 120 మంది విద్యార్థులు, వీళ్ళందరూ ఎప్పుడంటే 2022 సంవత్సరం అడ్మిషన్ తీసుకున్నారండి. సో వాళ్ళు లాస్ట్ మంత్ థియరీ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్, వైఎస్ఆర్ యూనివర్సిటీ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్కి హాజరయ్యారు. ఆ రిజల్ట్స్ ఈ విధంగా ఉన్నాయండి. బయోకెమిస్ట్రీ, ఎనాటమీ, ఫిజియాలజీ సబ్జెక్ట్స్లో వాళ్ళు ఎగ్జామ్ తీసుకోవటం జరిగింది, ప్రాక్టికల్స్ తీసుకోవటం జరిగింది. సో ఆ రిజల్ట్స్ ఈ విధంగా ఉన్నాయండి. గమనించవలసిందిగా ప్రార్థన. చాలా సంతోషకరమైన విషయము. ఒక ప్రిన్సిపాల్గా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ 120 మందిలో 7 డిస్టింక్షన్స్ వచ్చినాయండి. 7 డిస్టింక్షన్స్ అంటే ఒక సర్టెన్ పర్సంటేజ్ అయితే మార్క్స్ ఆల్మోస్ట్ 70% కనుక దాటితే 70-75 కనుక దాటితే డిస్టింక్షన్ అని అంటారు. సో 7 డిస్టింక్షన్స్ మా కాలేజీ వాళ్ళకి వచ్చినాయి. అలాగే 75 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారండి. 33-35 మంది దాకా సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు. ఒక 7 ఫెయిల్ అవ్వటం జరిగింది. మొత్తం కలిపి 94.1% సక్సెస్ రేట్ అండి. సో ఇది చెప్పటం చాలా ఆనందంగా ఉందండి. నిజంగా 7 ఒక కాలేజీకి 7 డిస్టింక్షన్స్ అనేది చాలా అరుదుగా వస్తుంది. అది నిజంగా దేనివల్ల సాధ్యమైందంటే మా అడ్మినిస్ట్రేషన్ వల్ల, అలాగే ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కృషి, అలాగే ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్స్ యొక్క స్టాఫ్, డాక్టర్స్ వాళ్ళ కృషి వల్ల ఇది సాధ్యమైందండి. ఇది నిజంగా మీ అందరితో షేర్ చేయటం చాలా ఆనందంగా ఉందండి. 7 డిస్టింక్షన్స్ అంటే టోటల్ 200 డిస్టింక్షన్స్ అండి. వైఎస్ఆర్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ 2022 బ్యాచ్ వాళ్ళు మనం రాసిన ఎగ్జామ్ మొత్తం దాదాపు 30 కాలేజ్ స్టూడెంట్స్, ప్రైవేట్ అయితేనేమి గవర్నమెంట్ అయితేనేమి దాదాపుగా 10,000 మంది దాకా రాయటం జరిగిందండి. ఆ 10,000లో ఒక 7 మా స్టూడెంట్స్ 120 మందిలో 7 డిస్టింక్షను, అలాగే 75 మందికి ఫస్ట్ క్లాస్ రావడం జరగటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం మీతో షేర్ చేద్దామని నేను మీ ముందుకు వచ్చానండి. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో నకిలీ ఆధార్ కార్డులతో కొందరు వివిధ బ్యాంకులలో నగదు తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించి బ్యాంకుల నుంచి సమగ్ర నివేదికను తెప్పించుకుంటున్నామని మెప్మా పీడీ రవికుమార్ అన్నారు. ఒంగోలు మెప్మా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల గ్రూప్ సభ్యులు కొందరు ఆర్పీలు, సీఓలతో కుమ్ముక్కై నకిలీ పత్రాలతో కోట్ల రూపాయల నగదు డ్రా చేశారని ఆరోపణలు రావడం జరిగిందన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ద్వారా అన్ని బ్యాంకులకు సమాచారం ఇచ్చామన్నారు. కొందరు గ్రూప్ సభ్యులు ఒక బ్యాంకులో రుణం పొంది ఎక్కువ రుణం కోసం మరొక బ్యాంకులో తమ ఖాతాను మారుస్తుంటారని, అలాంటి వాటిని కూడా ముందు తీసుకున్న చోటను రద్దు చేసుకున్న తర్వాతనే మరొక బ్యాంకులో రుణం పొందే అవకాశం ఉందని, అవినీతికి ఆస్కారం లేదని అన్నారు. కొన్ని బ్యాంకుల నుండి 3 నెలల నుంచి కొందరు డ్వాక్రా సభ్యులు తీసుకున్న రుణం సక్రమంగా చెల్లించడం లేదని సమాచారం ఇవ్వడం జరిగిందని విచారణ ప్రారంభించామన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ రహీం మాట్లాడుతూ అవినీతికి బ్యాంకుల్లో ఆస్కారం లేదని, అలా ఎవరైనా బ్యాంకు అధికారులు సహకరించి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. సో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి. ఆర్పీలు, సిఓలు, సిఎంఎం స్థాయిలో గ్రూపులను కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. మనకి ఇట్లా అడ్వర్సిటీ సరే ఎక్కడన్నా ఆ గ్రూపుల తాలూకా ఫిర్యాదుల్లాగా వచ్చినప్పుడు వాటిని మనము వెంటనే రిజాల్వ్ చేయడం కోసం ఇప్పుడు మాత్రం మనం చేస్తూ ఉంటాం. నార్మల్ వేలో మానిటరింగ్ అనేటువంటిది నేను చెప్పినట్టుగానే రుణాలు ఇప్పించడంలో కానీ రికవరీ విషయంలో కానీ జరుగుతూ ఉంటుంది. మరి బ్యాంకర్స్ వైపు నుంచి పెద్దగా ఇట్లాంటి కంప్లైంట్లు ఎప్పుడు కూడా వాళ్ళు మనకి మన దృష్టికి తీసుకురాలేదు. మా బ్యాంకులో ఇట్లా ఫేక్ గ్రూపులు ప్రమోట్ చేశారని కానీ, పలానా వాళ్ళు ఇలా చేశారనేటువంటి ఒకరి పేరు ఇంకొకళ్ళు రుణాలు తీసుకునేటువంటిది రాలేదు. అయితే మనం లెటర్లు పెట్టి వాళ్ళు అడుగుతున్న తర్వాత ఇటీవల కాలంలో 1 or 2 బ్యాంక్స్ అంటే పీడీసీసీ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ వీళ్ళు ఏమన్నారంటే మా దగ్గర కడుతూ ఉన్నారు కానీ అప్పుడప్పుడు ఆగుతూ కడుతున్నారు సార్, కొంచెం మీరు పరిశీలి చేయండి అని. ఫేక్ ఇట్లాంటి తరహాగా ఏం కంప్లైంట్ అనేది చేయాలి. అయితే ఈ పేపర్లు వచ్చినాక నేను లెటర్ పెట్టిన తర్వాత కూడా నిన్న కెనరా బ్యాంక్ నుంచి కూడా ఒక 6 గ్రూపులు వాడి ఎన్పిఏ అయిందని ఇవ్వటం జరిగింది. సో ఏదేమైనా మనం మీడియాలో లేదా విడిగా పబ్లిక్లో కూడా డిపార్ట్మెంటల్ పరంగా ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, చర్యలు జరుగుతున్నప్పుడు మనం స్తబ్దంగా ఉండటం కాదనే ఉద్దేశంతో నేను ఎక్కడ ఇలాంటి జరగటానికి అవకాశాలు ఉన్నాయో బ్యాంకులు చెప్తున్నట్టు ఉన్నారో అక్కడికి నేను
కొంతమంది ఒక ర్యాండమ్ చెక్ అనేటువంటిది మన కెనరా బ్యాంక్ నుంచి వచ్చినటువంటి 6 గ్రూపులకు సంబంధించి కూడా సభ్యులతోటి, బ్యాంకర్ తోటి, వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంటేషన్ తోటి, మరి అలాగే రికమెండ్ చేసినటువంటి సిబ్బందితో అందరితో కూడా విచారణ అనేటువంటి చేసి ఒక రిపోర్ట్ అనేటువంటి ఒక నివేదిక అనేటువంటిది, అందులో మరి తప్పులు జరిగి లేదా ఈ ఫేక్ గ్రూప్ని అంటే గ్రూప్ కాని దాన్ని గ్రూప్గా చేసి లేదా వేరే గ్రూపులో సభ్యులను కొత్త గ్రూప్గా చేసి ఇలాంటి సిబ్బంది కానీ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ప్రమోట్ చేసినట్టుగా మన నిర్ధారణ అయినట్లయితే వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకం చేసేది లేదు. అట్లాగే రిసోర్స్ పర్సన్ విషయంలో కూడా ఎవరైతే ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నారో ఇట్లాంటి వాళ్ళ విషయంలో కూడా శాఖాపరమైనటువంటిది మనకున్న నిబంధనల ప్రకారం చర్యలు అనేటువంటి జరుగుతుంది. దీన్ని సీరియస్గానే తీసుకొని అన్ని బ్యాంకర్స్తో కూడా ఒక మీటింగ్లా కూడా కండక్ట్ చేయడానికి సంబంధించి కూడా నేను ఎల్డీఎం గారికి చెప్పున్నాం. సో ఇవి డిపార్ట్మెంట్ల పరంగా ఒక విచారణ దాని మీద నిర్ధారణ అనేటువంటిది తేల్చి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే పీడీ మన ఎండీ గారికి మన మిషన్ ఏపీ మెప్మా ఎండీ గారికి సంబంధిత మా శాఖాపరమైన ఉన్నతాధికారుల నోటీస్ కూడా ఈ రిపోర్ట్ నివేదికలు ఇచ్చి తప్పులు చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళపైన శాఖాపరమైన చర్యలు. సో దీనికి సంబంధించి బ్యాంకర్స్ని డీటెయిల్స్ అడగడం జరిగిందండి. తమ పరిధిలో ఏమన్నా బోగస్ గ్రూప్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి సమాచారం అడగడం జరిగింది. అయితే ఏ బ్యాంకర్ కూడా అటువంటి బోగస్ గ్రూపులు ఉన్నాయని చెప్పేసి మాకైతే సమాచారం ఇవ్వలేదు. అయితే బ్యాంకులు మాత్రము ఎస్హెచ్జి రుణాలు మంజూరు చేయడంలో చాలా కఠినంగానే వ్యవహరిస్తాయి. అదేవిధంగా రూల్స్ను స్ట్రిక్ట్గా ఫాలో అవుతాయి. కాబట్టి మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఇంతవరకు ఎటువంటి బోగస్ గ్రూప్స్ అనేటువంటి బయటపడలేదు. ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు చెప్తుంటే టేక్ ఓవర్లు గురించి, అంటే ఒక బ్యాంకులో రుణ పరిమితి తక్కువగా ఇస్తున్నారు, ఇంకో బ్యాంకులో రుణ పరిమితి ఎక్కువగా ఇస్తున్నారు అటువంటి సందర్భంలో టేక్ ఓవర్ ఆఫ్ ద ఎస్సీజీ లోన్స్ అనేటువంటిది జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు మొదట పాత బ్యాంకులో ఉన్నటువంటి మొత్తం రుణ బాకీ అంతా క్లోజ్ అయిన తర్వాతనే వేరే బ్యాంకు కొత్త రుణం అనేటువంటిది మంజూరు చేయడం జరుగుతుంది. ఆల్ పెన్షనర్ అండ్ విశ్రాంతి ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద 2వ రోజు రిలే నిరాహార దీక్షలు జరిగాయి. కార్యక్రమాన్ని సంఘ గౌరవాధ్యక్షులు ఏవి పుల్లారావు ప్రారంభించారు. జి శేషయ్య అధ్యక్షత వహించారు. 10,000 రూపాయలుగా ప్రకటించాలి. కనీస పెన్షన్ 10,000 రూపాయలుగా ఇవ్వాలి. ప్రతి నెల 1వ తేదీ జీతాలు పెన్షన్లు ఇవ్వాలి. ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు జీతాలు. కనీస పింఛన్ 10,000 రూపాయలుగా నిర్ణయించాలని, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తేదీ పెన్షన్స్ మంజూరు చేయాలని జిల్లా గౌరవాధ్యక్షులు పేరయ్య, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాంబాబు అన్నారు. అలాగే పీఆర్సీ, డిఏ అరియర్స్ వెంటనే విడుదల చేయాలని, రైల్వే రాయితీని పునరుద్ధరించాలని తదితర డిమాండ్లతో 2వ రోజు శిబిరం కొనసాగింది. శిబిరంలో సింగరాజ్ శ్రీనివాసరావు, సూదుల నరసింహారావు, జి నరసయ్య, కోటేశ్వరరావు, కె దేవదానం, ఎం శ్రీనివాసరావు, ఐవి ఆంజనేయులు, ఆర్ ఆది శేషారావు, వి గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా సమస్య ఏమిటంటే దాదాపుగా 70-80 సంవత్సరాలుగా ఉద్యోగస్తులు, పెన్షనర్లు సాధించుకున్నటువంటి హక్కులన్నిటికీ భంగం కలిగించేటువంటి విధంగా ఇవాళ ప్రభుత్వం యొక్క విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా ఈ ధర్నాన్ని మేము నిర్వహించడం అనేటువంటి జరుగుతాం. మొట్టమొదటి గతంలో 1వ తారీఖు కల్లా పెన్షన్లు అందజేసేవాళ్ళు, ఇవాళ పెన్షన్లు అనేటువంటి సక్రమంగా అందజేయటం లేదు. ఇక రెండోది ప్రధానంగా మాకు రావాల్సిన బకాయిల్ని వెంటనే చెల్లించాలి. దాదాపుగా 8 డిఏలు బకాయి ఉన్నాయి, వాటిని ఇంతవరకు చెల్లించలేదు. అదేవిధంగా మరో విషయం ఏంటంటే గతంలో వృద్ధులైనటువంటి వాళ్లకు రైల్వేల్లో హాఫ్ కన్సెషన్ అనేటువంటిది పేమెంట్ జరిగేది. అటువంటి హాఫ్ కన్సెషన్ ఎత్తేసి మళ్ళీ అమలు జరపకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కాబట్టి తిరిగి హాఫ్ కన్సెషన్ రైల్వేలు ఇవ్వాల్సిందే కోరుతాం. మరొకటి ఏమిటంటే ప్రధానంగా ఈపీఎఫ్ అనేటువంటి ఉద్యోగస్తులు, ఎంప్లాయిడ్ ప్రావిడెంట్ ఫండ్ కింద ఉండేటువంటి ఉద్యోగస్తులు చాలా అతి తక్కువ పెన్షన్లు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. చాలా దారుణమైనటువంటి విషయం. ఒక్కొక్కరికి 1000-2000 కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇవాళ ఉన్నటువంటి స్థితిలో జీవించే హక్కు, మానవుడికి జీవించే హక్కు ఉంది మన రాజ్యాంగం ప్రకారం. అలా జీవించాలంటే కనీసం 10,000-15,000 జీవించగలిగే భార్యాభర్తలు జీవించడానికి అవసరమైనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి స్థితిలో వాళ్ళకి కనీసంగా 10,000 అయినా సరే ఈ ఈపీఎఫ్ పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వాలని ప్రధానంగా
డిమాండ్ చేస్తున్నాం. ఇవి ముఖ్యమైనటువంటి డిమాండ్లు. ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి 1000 రూపాయలు 2000 రూపాయలు మాత్రమే పెన్షన్గా ఉంది. కానీ ఇది తీవ్రమైన అన్యాయము, అసంబద్ధము. దీన్ని వెంటనే కనీసం 10,000 రూపాయలుగా ప్లస్ డిఏను కలిపి వర్తింపజేయాలనేది ప్రధానమైన డిమాండు. అదేవిధంగా ఈరోజు చాలా ఆవేదనగా మేమందరం కూడా ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నామంటే ప్రధానంగా మాకు రావాల్సిన పెన్షన్ కూడా 1వ తేదీ ఇవ్వకుండా ఈరోజు 6వ తేదీ వచ్చినా కూడా ఈరోజు కూడా పెన్షన్ రాలేదంటే ఎంత శోచనీయమో బాధాకరమో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అట్లాగే ప్రభుత్వం గమనించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొన్న అంటే లాస్ట్ మంత్ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా 2026న కమ్యూటేషన్ ఇస్తారట, 2030కి గ్రాట్యుటీ రిలీజ్ చేస్తారట. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని కూడా మేము ఖండిస్తూ వెంటనే వారికి రావాల్సినటువంటి కమ్యూటేషన్ కానివ్వండి, గ్రాట్యుటీ కానివ్వండి మొత్తం రిలీజ్ చేయాలని మా జిల్లాలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు జిల్లా యంత్రాంగం శుభవార్త చెప్పింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఒంగోలులో ఉచితంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు చంద్రశేఖర్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఒంగోలు హౌసింగ్ బోర్డులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కోచింగ్ సెంటర్లో ఇప్పటి వరకు 60 మంది అభ్యర్థులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రస్తుత బ్యాచ్కి సంబంధించి 120 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లు సొసైటీ నిర్వాహకులు చంద్రశేఖర్ తెలిపారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులకు కోచింగ్ ఇస్తామని అన్నారు. సబ్జెక్టు మెటీరియల్ అందించడంతో పాటు క్రమం తప్పకుండా గ్రాండ్ టెస్టులు నిర్వహించి ఎక్కువ మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ శివప్రసాద్, జిల్లా ఉపాధి అధికారి భరద్వాజ్, స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారి సహకారంతో ఈ రోజున మా కాలేజీలో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సర్వీసెస్ కోసం కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కోచింగ్ సెంటర్కి అంతా కూడా వచ్చేటువంటి అందరికీ కూడా అన్నీ కూడా ఫ్రీగానే ఇవ్వటం జరుగుతుంది. కోచింగ్ మెటీరియల్ అయితే ఏమి, ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏమి, అలాగే రిమైనింగ్ ఏమన్నా డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా ఫ్రీగానే ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు మన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి డిగ్రీ అండ్ పీజీ కంప్లీట్ చేసినటువంటి యువకులు ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. డిస్ట్రిక్ట్కి ఈసారి ఈ కోచింగ్ సెంటర్ నుంచి మంచి క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యి మన డిస్ట్రిక్ట్కి, మా కాలేజీకి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాము. ఇటువంటి మంచి ప్రోగ్రాము మా కాలేజీలో కండక్ట్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మన ప్రకాశం జిల్లాలో గవర్నమెంట్ డిఏ పాలిటెక్నిక్ కాలేజ్లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించినట్టు కోచింగ్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి నిర్వహిస్తున్న వాళ్ళు చంద్రశేఖర్ ఎడ్యుకేషన్ సొసైటీస్, చంద్రశేఖర్ గారు ఆర్గనైజేషన్ తరఫున చేస్తున్నారు. దీన్ని మన కలెక్టర్ గారి ప్రోత్సాహంతో మన పాలిటెక్నిక్ కాలేజీకి ప్రిన్సిపల్ గారిని కలవడంతో వాళ్ళు స్పేస్ ప్రొవైడ్ చేశారు. అలాగే చిన్న చిన్న ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అండ్ చంద్రశేఖర్ ఎడ్యుకేషన్ సొసైటీస్ త్రూ ఫ్రీ కోచింగ్ యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ అండ్ బేసిక్ కమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ ఒక 60 మంది దాకా పూల్ అయ్యేది చెప్తున్నారు. ఇక్కడ నుంచి కూడా ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. ఈజీగా 120 మెంబర్స్ వరకు అకామిడేట్ చేయడానికి మన దగ్గర స్పేస్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఫండ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఇంట్లో ఎవరైతే చిన్న చిన్న ఇబ్బందులతో ఫీజు కోసం కష్టపడతా ఉంటారో వీటన్నిటికీ ఇది ఒక స్వస్తిలాగా అనుకోవాలన్నమాట. ఏంటంటే ఇది ఒక ఆపర్చునిటీ మనకి. ఈ ఆపర్చునిటీ తీసుకొని మన కోచింగ్కి వచ్చి అండ్ బేసిక్స్ బాగా డెవలప్ చేసుకొని నెక్స్ట్ మీ కాంపిటీషన్ ఏదైతే ఉందో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కుదిరితే యూపీఎస్సీ కానీ క్రాక్ చేయడానికి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఇది ఒక మెట్టులాగా బాగా ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఏఎస్ దినేష్ కుమార్ గారిని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రూప్ 1కి అలాగే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఈ ట్రైనింగ్ ఇక్కడ కోచింగ్ సెంటర్ పెడుతున్నారని చెప్పి ఇక్కడ రావటం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు, అలాగే స్టెప్ మేనేజర్ గారు, అలాగే గవర్నమెంట్ ప్రిన్సిపల్ గారు చాలా మంచి సజెషన్లు ఇవ్వటం జరిగింది. వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, వారు ఇచ్చినటువంటి గైడెన్స్తో
మేము కూడా మా జీవితానికి కూడా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. డిగ్రీ ఎప్పుడైపోయింది? నాది డిగ్రీ 2006 సార్. 6 అయిన తర్వాత మీరు ఏమైనా రాశారా? నేను పీజీ చేశాను. రాశాను ఒకసారి గ్రూప్ టూ రాశాను సార్. అలాగే గ్రూప్ 4 కూడా రాశాను. రాలేదు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాను సార్. ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? ఇది కొంచెం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సార్. లైఫ్కి టర్నింగ్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్లస్ డిఈఓ భరత్ బాస్ గారు సార్ ఆధ్వర్యంలో మన పాలిటెక్నికల్ గారు వెన్యూ ఇవ్వడం వల్ల మేము ఇక్కడ కాంటాక్ట్ చేస్తున్నాం సార్. దీన్ని మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అలాగే ఎస్ఎస్సి కానీ ఫ్రీగా ట్రైనింగ్ తీసుకొని మీ యొక్క లక్ష్యాలు టార్గెట్లు ఏదైతే ఉన్నాయో అవి పూర్తి చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇది ఏంటి అని అంటే కొంచెము పిల్లలకి పేద పిల్లలకు ఉపయోగపడుతుంది. బయట 30,000, 40,000, 50,000 కోచింగ్ అంటున్నారు, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అట్లా. సో అలా కాకుండా మంచి ఫ్యాకల్టీతో ఆర్సీ రెడ్డి కానీ హైదరాబాద్ ఫ్యాకల్టీతో కానీ మేము ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేపిస్తున్నాము. నిరుద్యోగులు ఎవరైనా ఉన్నా కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్. సో మినిమం మేము టార్గెట్ సార్ వాళ్ళని 100 నెంబర్స్ తీసుకున్నాం సార్. తర్వాత ఫుల్ అయ్యే దాన్ని బట్టి మేము స్టెప్ బై స్టెప్ ఇప్పుడైతే 60 మంది దాకా రిజిస్ట్రేషన్ అయినారు సార్. క్లాసెస్ అనేది రెగ్యులర్గా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు నడుస్తాయి సార్. ఆ టైం బట్టి 1 అవర్ లంచ్ ఉంటుంది. లంచ్ కూడా ఇక్కడే మేము వచ్చిన వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం సార్. వైసీపీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కనిగిరి మాజీ శాసనసభ్యులు కదిరి బాబురావు అన్నారు. సిఎస్పురం మండలం శీలంవారిపల్లిలోని బాబురావు క్యాంపు కార్యాలయంలో తన అభిమానులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్ ఉన్నారని, నియోజకవర్గ సమన్వయకర్తగా దద్దాల నారాయణను నియమించడం జరిగిందని అన్నారు. సమన్వయకర్తే అభ్యర్థి కాదని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. వైసీపీలో ఉన్న మనం తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని, అధిష్టాన నిర్ణయం ప్రకారం నడుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కదిరి బాబురావు అభిమానులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సత్యామలమైంది తాలూకా ఇప్పుడు సత్యశామలమైంది 90% ఏమంటున్నట్టే రెడ్డి గారు కూడా ఏమంటున్నట్టే బాబురావు మాకు చెడు చేయలేదు. మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ నిర్ణయానికైతే మనం కట్టుబడి ఉండాలి. మీ ప్రకారం కూడా ఇప్పుడు ఏమైనా అధిష్టానం ఇప్పుడే అభ్యర్థిని అనేది ప్రకటించలేదు, ఇన్ఛార్జినే ప్రకటించింది. ఇన్ఛార్జి ప్రకటించింది మాత్రాన అభ్యర్థి కాదు. ఇంతకుముందు ఆల్రెడీ మనకు ఎమ్మెల్యే ఉన్నారు, మన పొరమోసూనే ఆయన్నే మనం ఎమ్మెల్యే అనుకుంటున్నాం. ఇప్పుడు ఏంది ఇన్ఛార్జ్ వచ్చారు, ఇన్ఛార్జ్ కూడా అభ్యర్థి కాదు. ఇంకా మనకి ఎలక్షన్స్ ఇంకా 2-3 నెలలు ఉన్నాయి. అభ్యర్థి ఎవరైనా కావచ్చు, రేపు పొద్దున మనకే ఇవ్వచ్చు, ఇంకొకరు కూడా ఇవ్వచ్చు, లేకపోతే దళారానికి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. అందుకోసమని చెప్పి మనం ఏదో ఆవేశంగా ఏమి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, తీసుకొని అవసరం లేదు. ఎందుకంటే మనం అందరం కలిసిమెలిసి ఉన్నాం. నా మీద అభిమానంగా నేను పార్టీ మారి ఇక్కడికి వచ్చినప్పుడు నా అమ్మను కూడా గత 4 సంవత్సరాల కిందట మీ మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ, తర్వాత మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ కానీ, ఇక్కడ ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా నా మీద అభిమానంతో పార్టీలో వచ్చేరారు. మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుపోయి నేను సీఎం గారి దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మిమ్మల్ని అందరూ కూడా పరిచయం చేయటం, పార్టీలో చేర్పించడం జరగడం కూడా జరిగింది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరెక్ట్గా ఆలోచించే వ్యక్తి, అంత తొందరపడి నిర్ణయం తీసుకోవడం కాదు. ఆయన ఏ టైంలో ఈ నిర్ణయం తీసుకున్నారో, అంటే ఈ నిర్ణయం అంటే ఇన్ఛార్జికి పెట్టారో తెలియదు. దీంట్లో కూడా మళ్ళీ మార్పులు చేర్పులు ఉండొచ్చు అని మేము భావిస్తున్నాం. అధిష్టానం కూడా తెలుసు, రేపు పొద్దున్న ఎవరైతే గెలుస్తారో, గెలిచే క్యాండిడేట్ ఎవరు, గెలిచే క్యాండిడేట్కే అధిష్టానం నిర్ణయం తీసుకొని వాళ్ళకే మళ్ళీ కూడా అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అందుకని చెప్పి మీరేమి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. దయచేసి ఒక వారం రోజులు ఆగండి, వారం రోజులు ఏ నిర్ణయం చూద్దాం. ఇది కాకముందే మీ అందరూ పార్టీలు మారటం, ఇప్పటికే అదేదో ఇన్ఛార్జ్ అయిపోయిందని చెప్పి ఇప్పటికే వలసలు పెట్టారు. పక్క పార్టీ వాళ్ళు చాలా తెలివిగా ఉండలేదు. పక్కంటే ఆటోమేటిక్గా నగరంలోని 37వ డివిజన్ మొదటి లైను అడ్డ రోడ్డులో 20 లక్షల రూపాయల రోడ్డు నిర్మాణానికి మేయర్ గంగాడ సుజాత, స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాల్ సీసీ రోడ్డు కాలువలకు భూమి పూజ నిర్వహించారు. నగర విస్తరణలో భాగంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కార్పొరేషన్పై ఉందన్నారు. ఎవరికి ఎక్కడ ఏమి అవసరమో అక్కడ పనులు జరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని మేయర్ వెల్లడించారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాల్ సొంత నిధులతో 5 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని మేయర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి, జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి,
డిఏ గణపతి, ఏఈ చంద్రశేఖర్, సచివాలయ కన్వీనర్ భాష తదితరులు పాల్గొన్నారు. మీ రెండు పనులు చాలా దిగ్విజయంగా జరుగుతుంది. వచ్చారమ్మా. 37వ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ గారు చెన్నిపాటి వేణు గారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడే 91 లక్షల రూపాయలతో మరి ఒక రోడ్ని గాంధీనగర్ ఎక్స్టెన్షన్లో రోడ్ని సీసీ రోడ్ని శంకుస్థాపన చేస్తే మళ్ళీ ఇక్కడ సోనియా గాంధీ నగరు అడ్డ రోడ్డు ఫస్ట్ లైన్లో ఇప్పుడు సీసీ రోడ్డు డ్రైను మరి దానికి గాను దాదాపుగా 23 లక్షల రూపాయలతోటి మరి నా చేతుల మీదుగా శంకుస్థాపన చేయించడం నిజంగా చాలా చాలా సంతోషం. అంటే ఈ ఒక్కరోజే దాదాపుగా 1,20,00,000 రూపాయలతోటి మరి అభివృద్ధి పనులకి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందాక నేను చెప్పినట్లుగా ఏ ఏరియాలోనూ అవసరమైన ప్రతి ఎక్స్టెన్షన్ ఏరియాస్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి బాగా ఒంగోలు నగరం రోజు రోజుకు డెవలప్ అవుతుంది కాబట్టి డెవలప్మెంట్కి అనుగుణంగా మరి మనం వాళ్ళకి కనుక తగిన ఫెసిలిటీస్ కల్పించినట్లే ప్రజలు కూడా చాలా సంతోషిస్తారని చెప్పి మనకి మా గౌరవనీయులు మా వాసన్న ఎప్పుడు కూడా మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే మరి ఈ రోజున మరి ఈ రోడ్ని కూడా శంకుస్థాపన చేయించడం అలాగే మరి ప్రతి డివిజన్లోనూ కూడా ఏది అవసరమైన ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి అనేదే కాకుండా మేము వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఏరియాస్లో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎప్పుడు కూడా కార్పొరేటర్లు అందరూ ముందు ఉంటున్నారని చెప్పేసి తెలియజేస్తూ అలాగే మరి త్వరలోనే మనకి 24,000 ఏదో ఇళ్ల పట్టాలు అయితే మనము ఎదురు చూస్తున్నాము. దాంట్లోనే మరి కొన్ని ఒక 10 రోజుల్లోనే మరి గౌరవ సీఎం గారు కూడా వచ్చి వారి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. అదే రోజున మనం ఏదైతే 339 కోట్ల రూపాయలతోటి మనం వాటర్ పైప్ లైన్ గురించి మరి నగర ప్రజలందరూ కూడా ఎలా ఎదురు చూస్తున్నారు దాన్ని కూడా అదే రోజున శ్రీకారం చుట్టబోతున్నారు అని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరికొద్ది రోజుల్లోనే ఇప్పుడు మనం నెలల నుంచి రోజుల్లోకి వచ్చాము కాబట్టి మరికొద్ది రోజుల్లో ఈ పనులు చేస్తే మేము ఏదైతే డెవలప్ చేస్తామో ఈ ఒంగోలు నగరాన్ని ఒక పార్టీ వచ్చినప్పటి నుంచి కానివ్వండి అలాగే మరి లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పటి నుంచి కానీ అది కూడా మీ ప్రజల ముందుకు తెలియజేస్తూ అలాగే మరి భారీ మెజార్టీతో మరి మా వాసనను కూడా గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదీన జరిగే పారిశ్రామిక గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని రైతు ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు కల్పించాలని స్వామినాథన్ జాతీయ రైతు కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని వ్యవసాయానికి 50% ఉత్పత్తి ఖర్చులు ప్రభుత్వమే భరించాలని 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్న ప్రధాన ఎజెండాగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒంగోలు రంగాభవన్లో సదస్సు నిర్వహించారు. సదస్సుకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం సుబ్బారావు అధ్యక్షత వహించారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశం తీవ్రంగా నష్టపోతుందని కార్మిక వ్యవసాయ రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు ఆర్థిక సాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోతుందని చెబుతున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షల కోట్లు అప్పు చేసి ప్రభుత్వ రంగ సంస్థలని పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పజెబుతూ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చుకున్నారని పేర్కొన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేకుండా వ్యవసాయాన్ని కూడా ప్రైవేటీకరణ వైపు మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఒకే తాటిపై నిలిచి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేసి
2024లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకుడు చుండూరు రంగారావు, పమిడి వెంకట్రావు, కె వీరారెడ్డి, చుంచు శేషయ్య, ఒడ్డి హనుమారెడ్డి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, ఏఐటీయూసీ నాయకులు కొత్తకోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 2020 సెప్టెంబర్ నెల నుంచి చాలా ప్రభావితమయ్యేటటువంటి పద్ధతుల్లో దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ఆద్యులు దేశవ్యాప్తంగా ఉండేటువంటి వ్యవసాయ సంఘాలు లేక రైతు సంఘాలు 2020లో 200 సంఘాలుగా ఉన్నటువంటిది 2021-22 వచ్చేసరికి 540 సంఘాలుగా ఏర్పడింది. ఈ 540 సంఘాలు ప్రతినిత్యము కూడా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని నిశ్చితంగా పరిశీలించి కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలు ఏమిటాయి అంటే, ఒకటి రైతులకు కనీస మద్దతు ధర, ఆ కనీస మద్దతు ధర అనేటువంటిది స్వామినాథన్ సిఫారసు చేసిన పద్ధతుల్లో దానికి చట్టబద్ధత కల్పించాలి. పంటల బీమా పథకం, అలాగే వ్యవసాయ విద్యుత్తుకి స్మార్ట్ మీటర్లు పెడితే ఆ వ్యవసాయం మూలపడుతుంది కాబట్టి ఆ వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు అనే దాన్ని విరమించుకోవడం. అలాగే కార్మికులకు సంబంధించి 40 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా రూపొందించి 100 సంవత్సరాల కాలం నుంచి వాళ్ళు తయారు చేసుకున్నటువంటి పొందిన హక్కులన్నింటినీ కూడా కాలరాస్తున్న దాన్ని వ్యతిరేకించడం. అలాగే వ్యవసాయ కూలీలకి, చిన్న సన్నకారు రైతులకి ఎంతో అండగా ఉండేటటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఇంకా విస్తృత స్థాయిలో, వీటన్నిటి కోసము 2021 నుంచి 2022 జనవరి దాకా సంవత్సరము 18 రోజులు చేసినటువంటి ఉద్యమాన్ని నిలుపుదల చేయించడానికి ప్రధానమంత్రి రైతు సంఘాలకి క్షమాపణలు చెప్పి ఉపసంహరింపజేసే క్రమంలో వ్రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలని నేటికి కూడా అమలు చేయకపోవడమే తీవ్రమైనటువంటి దేశ ప్రజలకు చేసినటువంటి పెద్ద మోసము. ఈ మోసాన్ని గుర్తించినటువంటి ఈ సంయుక్త కిసాన్ మోర్చా కలిసి వచ్చినటువంటి కార్మిక సంఘాల ఐక్య వేదికతోటి 2023 ఆగస్టు నెలలో ఒక గొప్ప సమావేశాన్ని ఢిల్లీలో తలక్తోరా స్టేడియంలో నిర్వహించి రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు అందరూ కలిసి ఉమ్మడిగా పోరాడి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్దాం, ఈ ప్రభుత్వాన్ని ఇంకా కొనసాగించడానికి వీలు లేకుండా రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో ఓడించి తీరాలి అనే లక్ష్యంతో పనిచేద్దాము. కేవలం మతతత్వంతో మాత్రమే క్రోనీ క్యాపిటలిస్టులకి 100 రెట్లు 1000 రెట్లు ఆదాయాలు ఇచ్చేటటువంటి ఈ ప్రభుత్వాన్ని వదిలించుకుందాం. సాధారణ ప్రజానీకం యొక్క బాగోగుల కోసం, వారి యొక్క ఉన్నతి కోసం మనం ఓటేద్దాం అనేటటువంటి విషయం చెప్పడమే ఈ లక్ష్యం అని భావిస్తున్నాను. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నివసించే గిరిజనులు సికిల్ సెల్ అమీబియా బారిన పడకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. సికిల్ సెల్ను ముందుగా గుర్తించేందుకు వీలుగా స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించేందుకు జిల్లాకు ప్రత్యేక కిట్లు వచ్చాయి. ఈ క్యాంపుల పర్యవేక్షణలో జిల్లా కుష్టు నివారణ అధికారి సురేష్ కుమార్ను నోడల్ అధికారిగా నియమించారు. జిల్లా అటవీ ప్రాంత పరిధిలోని 7 మండలాల్లో 11 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో దాదాపు 41,000 మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఇప్పటి వరకు 6,212 మందికి సికిల్ సెల్ స్క్రీనింగ్ చేశారు. వారిలో 56 మంది క్యారియర్గా ఉన్నారు. క్యారియర్తో ఉన్నవారు వివాహం చేసుకుంటే వారికి పుట్టే సంతానం కూడా సికిల్ సెల్ బారిన పడటం జరుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో సికిల్ సెల్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. సికిల్ సెల్ అనీమియా ప్రోగ్రాం. సికిల్ సెల్ అనీమియా అంటే మీకు అందరికీ తెలుసు, రక్తహీనత. సికిల్ సెల్ అనీమియా అనేది జెనెటిక్గా, జన్యుపరంగా అంటే వంశపారంపర్యంగా వచ్చే జబ్బు ఇది.
తల్లి నుంచి తండ్రి నుంచి పిల్లలకు సోకుతుంది. ఈ జబ్బులో ఏమవుతుందంటే మన ఎర్ర రక్త కణాలు మామూలు గుండ్రగా ఉంటాయి, గుండ్రగా పుటాకార ఇది షేప్లో ఉంటాయి. అవి ఏమవుతుందంటే కొడవలి ఆకారంలోకి మారిపోతాయి. సికిల్ అంటే కొడవలి. సో సికిల్ సెల్ ఎనీమియాలో ఈ విధంగా జెనెటిక్ అబ్నార్మాలిటీ వలన ఈ రెడ్ బ్లడ్, ఈ ఎర్ర రక్త కణాలు అబ్నార్మల్గా ఉంటాయి. వీటిని మామూలుగా ఆక్సిజన్కి తీసుకుపోయే శక్తి తక్కువగా ఉంటుంది. దీనివల్ల పేషెంట్స్కి ఏంటంటే ఆయాసం రావడము, తొందరగా అలసిపోవడము, లేదంటే మజిల్ పెయిన్స్ రావడము, తీవ్రమైన జాయింట్ పెయిన్స్ రావడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ జబ్బు ముందుగా ఎక్కువగా ట్రైబల్ ఏరియాస్లో ఉంది. సో కాబట్టి మనకు ప్రకాశం జిల్లాలో 7 మండలాల్లో ఉన్న 11 ట్రైబల్ ఏరియాస్లో వీటిని సికిల్ సెల్ స్క్రీనింగ్ అనేది కార్యక్రమం ప్రారంభించాము. ఆల్రెడీ 6,000 కిట్స్ వచ్చాయి, స్క్రీనింగ్ కిట్స్. ఇవి చాలా కాస్ట్లీ కిట్స్. ఇది నేరుగా సికిల్ సెల్ అనీమియా ఉందా లేదా అనేది నిర్ధారిస్తుంది. వీటిని ఇంకా మేము సప్లై చేస్తున్నాము 6,000 కిట్స్ వరకు. మళ్ళీ 6,000 కిట్స్ వరకు వచ్చున్నాయి. ఇది సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఫలితం తేలుతుంది. సో ప్రస్తుతానికి జిల్లాలో గర్భవతులకి, అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో వాళ్ళకి, స్కూల్ పిల్లకాయలకి అందరికీ స్క్రీనింగ్ చేస్తున్నాము. తర్వాత జనరల్ పాపులేషన్కి అనేది మేము గిరిజన గ్రామాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్య సిబ్బంది గిరిజనులకు సికిల్ సెల్ అమీబియా స్క్రీనింగ్ చేస్తున్నారు. జిల్లాలో సికిల్ సెల్ నియంత్రణకు జిల్లా క్షయ నివారణ అధికారి సురేష్ కుమార్ నోడల్ అధికారిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో సికిల్ సెల్ అమీబియా అంటే ఏమిటి, అది గిరిజనులకు మాత్రమే ఎందుకు వస్తుంది, ఇప్పటి వరకు దీని బారిన ఎంతమంది పడ్డారు, దానిని ముందుగా గుర్తించవచ్చా, గుర్తిస్తే దాని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సికిల్ సెల్ అంటూ వ్యాధ లేకుంటే వంశపారంపర్యంగా వస్తోందా, వీటి గురించి జిల్లా నోడల్ అధికారి సురేష్ కుమార్ వివరించారు. ఓకే, సో ఇది సికిల్ సెల్ టెస్ట్ అంటారు. దీన్ని స్క్రీనింగ్ కోసం ఉపయోగిస్తాము. ఇది మెరిస్క్రీన్ కంపెనీ నుంచి మంచి క్వాలిటీ ఉన్న కిట్స్ అనేటివి వచ్చాయి. ఒక్కో దాంట్లో 25 టెస్ట్ కిట్స్ ఉంటాయి. సో వీటి ద్వారా టెస్ట్ చేసినప్పుడు మనం జస్ట్ ఫింగర్కు ప్రిక్ ఇచ్చి గుచ్చి తీస్తే ఒక్క బ్లడ్ డ్రాప్ చాలు. ఎక్కువ బ్లడ్ మనమేమి నరాలు, వెయిన్స్, శరాల నుంచి, దమ్మల నుంచి తీయాల్సిన పని లేదు. సో తీసిన తర్వాత ఆ రియేజెంట్తో కలిపి టెస్ట్ కిట్లో వేస్తేనే 3 లైన్లు ఉంటాయి. నెగిటివా, పాజిటివా, క్యారియరా అనేది. సో దీన్ని బట్టి నెగిటివ్ వచ్చాడా, లేకుంటే పాజిటివ్ సికిల్ సెల్ అనీమియా ఉందా ఇతని క్యారియర్ అనేది ఈ మెరిస్క్రీన్ సికిల్ సెల్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఆల్రెడీ మేము 6,000 డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన 6,000 కూడా తొందరలో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి ఇంకా స్క్రీనింగ్ని పెంచాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. విడిగా ఏమైనా ఉందా సార్? ఒకటి నేను తీస్తాను సార్. దాని తెలుగు అర్థమే సార్, సికిల్ సెల్ అంటే తెలుగులో ఉండదా? సికిల్ అంటే కొడవలి షేప్లో ఉన్న ఎర్ర రక్త కణాలు ఉంటాయి, అంతే. సికిల్ అంటే కొడవలి ప్రిక్ చేసేట అన్నమాట, అందేసారా? సో ఇవి రక్తాన్ని తీయడానికి యూజువల్గా రింగ్ ఫింగర్ మీద ప్రిక్ చేస్తారు. ప్రిక్ చేసిన తర్వాత ఒక సన్నటి పిప్పెట్ ఉంటుంది. ఆ పిప్పెట్ పెడతానే పిప్పెట్లోకి బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ని ఇందులో రియేజెంట్ ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో సీల్ తీసి అందులో వేస్తాం. ఆ పిప్పెట్లోని బ్లడ్ వేసి ఈ ఎర్రటి మూత పెట్టి ఒక 4 సార్లు ఇలా తిప్పుతాం. తిప్పిన తర్వాత మళ్ళీ ఆ మూత తీసేసి డ్రాపర్ తోటి ఆ టెస్ట్ కిట్ మీద వేస్తాం. ఇందులో టెస్ట్ కిట్ ఉంటుంది. ఇవి మైక్రో పిప్పెట్లు బ్లడ్ తీసేదానికి. ఈ కిట్ మీద వేస్తే ఇదిగోండి ఇక్కడ వేస్తాము, వేస్తానే ఇక్కడ వస్తాయి రిజల్ట్స్. దీన్ని బట్టి సికిల్ సెల్ ఉందా, అతని క్యారియరా, ఏంటి పరిస్థితి అన్న విషయం తెలుస్తుంది అన్నమాట. ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కార్డ్ టైపే కదా సార్? ఇది కూడా టైపే, కానీ చాలా సఫిస్టికేటెడ్. ప్రెగ్నెన్సీ ఈజీ, అది హ్యూమన్ కొరియానిక్ గోనడోట్రోపిన్స్ అని అది కనిపెట్టడం ఈజీ. సికిల్ సెల్ కనిపెట్టడం చాలా కష్టం. జెనెటిక్ మెటీరియల్ కనిపెడుతుంది జెనెటిక్ ద్వారా.
అంతే. ఇప్పుడు మీరు చేసే పరీక్ష ద్వారా వెంటనే నిర్ధారణ అయితే 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు నువ్వు టెస్ట్ చేస్తానే మీరు క్యారియరా సికిల్ సెల్ డిసీజ్ ఉందా. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 8వ తరగతి 11వ తరగతిలో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 10వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రామిరెడ్డి తెలిపారు. 8వ తరగతికి సంబంధించి 14 ఖాళీలకు 727 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరి కోసం ఒంగోలులో 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ వివరించారు. 11వ తరగతిలో ఏర్పడనున్న ఖాళీలకు సంబంధించి 604 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరి కోసం ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని ఉదయం 10 గంటల 30 నిమిషాల కల్లా పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని, 11 గంటల 30 నిమిషాలకు పరీక్ష ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ రామిరెడ్డి తెలిపారు. జవహర్ నవోదయ విద్యాలయ ఒంగోలు 24-25 విద్యా సంవత్సరానికి అనుకూలంగా 8వ తరగతిలో ఖాళీలు ఏర్పడినటువంటి 14 ఖాళీలను భర్తీ చేయడం వరకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. దీనికి కాను దాదాపు 727 మంది అప్లై చేశారు. ఈ 727 మందికి మనకి ఫిబ్రవరి 10వ తారీఖున ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 10వ తేదీన 10:30 గంటలకి విద్యార్థులు వాళ్ళ యొక్క సెంటర్స్కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ సెంటర్స్ కూడా ఏంటంటే ఒంగోలులో మొత్తం 3 సెంటర్లు మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి DRRMM హై స్కూల్ నెల్లూరు బస్ స్టాండ్, రెండవది మున్సిపల్ హై స్కూలు రామనగర్ ఒంగోలు, తర్వాత మూడవది PVR గర్ల్స్ హై స్కూలు ఒంగోలు. ఈ 3 సెంటర్లో 9th క్లాసు లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ గురించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి విద్యార్థులు ఇంతవరకు ఎవరైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే నవోదయ స్కూల్ యొక్క అథారిటీస్ తోటి సంప్రదించినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి ఇబ్బందులు తొలగించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసి ఇవ్వబడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని అద్భుతంగా వినియోగించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 24-25 సంవత్సరం విద్యా సంవత్సరానికి సంబంధించి 11వ తరగతిలో ఏర్పడబోయేటటువంటి ఖాళీల నిమిత్తం ఇప్పుడే ఈ సంవత్సరంలోనే మరలా అప్లికేషన్స్ ఆహ్వానించడం జరిగింది. దీనికి కాను 604 మంది విద్యార్థులు ఈ యొక్క అప్లికేషన్స్ని అప్లై చేసుకోవడం జరిగింది. వీరందరికీ కూడా ఫిబ్రవరి 10వ తారీఖున 10:30కి నవోదయ స్కూల్ జవహర్ నవోదయ విద్యాలయం నందే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 11వ తరగతికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా నవోదయ స్కూల్కి వచ్చి ఎగ్జామినేషన్ రాయవలసిందిగా కోరుతున్నాము. వీళ్ళు డౌన్లోడ్ చేసుకోవడంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆఫీస్ టైమింగ్స్లో 9th క్లాస్ వాళ్ళు కానీ 11th క్లాస్ అడ్మిషన్స్ గురించి యొక్క సలహాలు సంప్రదింపులు పొందవచ్చు. వాళ్ళ యొక్క సందేహాలను కూడా తీర్చుకోవచ్చు. వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్చుకోవడానికి మంచి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా 9th క్లాసు అడ్మిషన్కి అదేవిధంగా 11th క్లాస్ అడ్మిషన్ గురించి విద్యార్థులందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని 10వ తారీఖు 10:30కి ఆ సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామినేషన్ రాయవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ వారు దేశం కోసం చేసిన సేవలను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఒంగోలుకు చెందిన ఒక యువకుడు కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. ఒంగోలుకు చెందిన కీర్తినాయుడు కొత్తపట్నం ఫ్లైఓవర్ వద్ద నుంచి తన సైకిల్ యాత్రను ప్రారంభించారు. ప్రతిరోజు 120 కిలోమీటర్ల చొప్పున సైకిల్ యాత్ర చేస్తూ ఈ నెల 14వ తేదీ నాటికి కన్యాకుమారి చేరుకుంటానన్నారు. 14వ తేదీన కాశ్మీర్లో తీవ్రవాదుల దాడిలో అమరులైన వీర సైనికుల త్యాగాలకు నివాళిగా ఆ రోజు కన్యాకుమారిలో మౌనం పాటించి యాత్రను విరమించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయ పతాకాలు పట్టుకొని కీర్తినాయుడు అభినందనలు తెలిపారు. జెండా ఇటు పెట్టేయండి. రావాలా అంబేద్కర్ పూలే ఐడియాలజీ ఉన్న పార్టీలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సంసిద్ధమవుతున్నట్లు
బహుజన రాజకీయ పార్టీల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జై భీం నాగేశ్వరరావు తెలిపారు. బహుజన రాజకీయాల జేఏసీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఒంగోలు ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బహుజన రాజకీయ పార్టీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. దేశంలో నిరుద్యోగం పెచ్చుమీరుతుందని, నరేంద్ర మోడీకి నిరుద్యోగ సమస్య పరిష్కరించే తీరిక లేదు, కానీ రామాలయం కట్టేందుకు తీరిక దొరికిందని ఎద్దేవా చేశారు. దేశంలో మత సామరస్యం మృగ్యమైపోతుందని అన్నారు. రాష్ట్రాలు కూడా మోడీ చెప్పినట్లు తోకాడిస్తూ నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నాయని అన్నారు. అంబానీ, అదానీలకు దేశ సంపదనంతా కట్టబెట్టి వాళ్లకే దోచిపెడుతున్నారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు బహుజన పార్టీలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఆర్పీఐ పార్టీ నాయకులు ఎల్ రామలింగం, ఎస్టీపీఐ పార్టీ నాయకులు సత్తార్, ఏపీబీపీ పార్టీ నాయకులు కె అరుణ్ కుమార్, ఏటీపీపీ నాయకులు విజయ్ కుమార్, ఐఎల్పీ నాయకులు సుందరం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వాన రాజ్యాంగాన్ని మార్చేయాలని, సెక్యులర్ వ్యవస్థనే తీసివేయాలని, మత సామరస్యాన్ని తీసివేయాలని, ప్రజా హక్కుల్ని కూడా తీసేసి దీన్ని ఒక మతపరమైనటువంటి హిందూ మతపరమైనటువంటి దేశంగా మార్చాలనేటువంటి కుట్ర బాగా జరుగుతూ ఉంది. దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తానతందాన్ని పలుకుతూ వాళ్ళు చేసిన ప్రతి చట్టానికి ఇక్కడ చప్పట్లు కొట్టి మరీ పంపిస్తున్నారు. నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. దానిని గురించి అడ్రస్ చేసేదానికి మోడీకి తీరిక దొరకట్లేదు. రామాలయం పునఃప్రతిష్ఠ చేసేదానికి మాత్రం ఆయనకి టైం వచ్చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఈ దేశంలో నిరుద్యోగం పెరిగేదానికి కావలసినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆయన సులభతరం చేశాడు. నిరుద్యోగ సమస్య మాత్రం నానాటికి పెరిగిపోతూ ఉంది. నిరుద్యోగులు అసంతృప్తికి గురైపోతూ ఉన్నారు. విదేశీ పెట్టుబడుల్ని విపరీతంగా ఆకర్షించేసి దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సంస్థల్ని వాళ్ళకు అప్పచెప్పేటువంటి పరిస్థితి ఆయన చేస్తున్నాడు. వీటన్నిటినీ వ్యతిరేకించుతూ సరైనటువంటి ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చేదానికోసం బహుజన పార్టీల జేఏసీ పనిచేస్తుంది. అందులో భాగంగా ప్రతి జిల్లాలో కమిటీలతో పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా కమిటీలు వేసి వాటి ద్వారా పని విధానాన్ని గ్రౌండ్ లెవెల్ వరకు, గ్రాస్ రూట్ లెవెల్ వరకు కూడా పనిచేసి మా యొక్క ఎన్నికల విధానంలోకి పోతున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనవాద పార్టీలను కూడా ఏకమయ్యి ఒక ఐక్య సంఘటన ఏర్పడి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మన శక్తి చూపించాలి, లేకపోతే మనుగడ లేదని చెప్పేసి నినాదంతో ఈ పార్టీలను ఏకమయ్యాయి. అందులో భాగంగా మేము ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ తరఫున మేము జేఏసీకి మద్దతు తెలుపుతూ జేఏసీ తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మేము ముందుంటామని చెప్పి మీకు మనవి చేస్తాము. ఎన్నో పార్టీలు, జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం చాలా శుభ పరిణామం. అందులో భాగంగానే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దీనికి కూడా మా రాష్ట్ర నాయకులు మద్దతు తెలిపి ఉన్నారు. ముస్లింలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, మార్పు కోరేవాళ్ళు ఎవరైనా సరే జేఏసీలో రావచ్చు, జేఏసీలో చేరొచ్చు, జేఏసీ అభ్యర్థులుగా నిలబడవచ్చు. ఖచ్చితంగా మేము గెలిచి ఏదైతే ఈ దుర్మార్గపు పాలన ఉందో దాన్ని చర్మగీతం పాడతామని తెలియజేసుకుంటూ సంతపేటలోని విఎన్జీ హైస్కూల్లో 70 ప్రాజెక్టులతో మెగా సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ డిఏఓ డి అనితా రోజారాణి పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను సైన్స్ ఫెయిర్ అద్దం పడుతుందని కరస్పాండెంట్ కొల్లా మాధవరావు అన్నారు. తరగతి బోధనకే కాకుండా ప్రతిభా నైపుణ్యాన్ని వెలికి తీసే శాస్త్ర సాంకేతిక చైతన్య కార్యక్రమంలో విఎన్జీ పాఠశాలను ముందు వరుసలో ఉంచడంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ, కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సైన్స్ ఫేర్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో విద్యార్థులు అందరూ కూడా దరిదాపుగా ఒక 70 ప్రాజెక్ట్స్ని గత వారం రోజుల నుంచి వాళ్ళు ఓన్గా తయారు చేసి ఈరోజు స్కూల్ వాతావరణంలో ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. ఈ యొక్క ప్రదర్శనలో దరిదాపుగా విద్యార్థులు అందరూ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సుమారుగా చాలా మంచి ప్రాజెక్ట్స్ తోటి ఈ యొక్క ప్రదర్శన చేయడం జరిగింది. మరి విద్యతో పాటు విజ్ఞానం కూడా పెంపొందించాలని చెప్పిన ఉద్దేశంతో విద్యార్థులకు మేము ఈ ఫిబ్రవరి నెలలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సైన్స్ ఫేర్ జరపడం జరుగుతుంది. వాళ్ళు అసలుకి చాలా అద్భుతమైన ప్రాజెక్టులను ఈరోజు తయారు చేసి వాళ్ళ యొక్క మేధాశక్తిని ఈరోజు మా అందరి ముందు ప్రదర్శన జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రాంని నిర్వహించిన మా ఇన్ఛార్జి మేడం జస్తా మేడం గారికి ప్రత్యేక అభినందన తెలుపుతున్నాం. పాఠశాలలో జరుగుతున్నటువంటి సైన్స్ ఫేర్ చాలా ఉత్తేజకరంగా జరుగుతూ ఉంది. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయడం చదువులో భాగంగా ఈ స్కూల్ భావిస్తూ ఉంది. అందుకనే పిల్లల్లో చదువుతో పాటుగా వాళ్ళలో ఉన్నటువంటి శాస్త్రీయ నైపుణ్యాన్ని సాంకేతిక చైతన్యాన్ని ప్రదర్శింపజేయడం కోసం ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. పిల్లలు చాలా లైవ్లీ ప్రోగ్రామ్స్, కేవలం మోడల్స్ కాకుండా ప్రాక్టికల్ అప్లయన్స్తో వాళ్ళు సైన్స్ ఎగ్జిబిషన్ చేయడం చాలా ఆనందకరం. కాన్వర్జేషన్ బ్రహ్మాండంగా ఉంది. ఇంగ్లీష్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందువల్ల చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఇంగ్లీష్లో అంత బాగా మాట్లాడుతున్నారంటే చాలా నాకే ఆశ్చర్యకరంగా ఉంది. అందువల్ల ఇంకా బాగా పురోగతిలోకి వచ్చి స్కూల్ బాగా పురోగతిలో రావాలని కోరుకుంటూ, ఇటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వైజ్ఞానిక ప్రదర్శనలో అద్భుతంగా పిల్లలు రాణించడం వెనక కొల్లా మాధవరావు గారు ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ గారి శ్రమ చాలా ఉన్నతంగా ఉంది. మారుమూల విద్యార్థులు, నగర విద్యార్థులే కాకుండా అందరినీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి సాంకేతిక ప్రజ్ఞని వెలికితీసే ఈ మెగా సైన్స్ ఫేర్ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి మాధవరావు సార్తో పాటు స్టాఫ్ యొక్క కృషి చాలా గొప్పది. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతతో పాటు మంచి స్పోకెన్ ఇంగ్లీష్, మంచి టెర్మినాలజీ ఉపయోగిస్తున్నటువంటి విద్యార్థుల యొక్క ఔన్నత్యం ఈ సందర్భంగా అందరినీ అభినందించక తప్పదు. మున్సిపల్ కార్మికుల 16 రోజులు సమ్మె ఒప్పందాల జీవోలను విడుదల చేయాలని మున్సిపల్ కార్మికుల కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ జిల్లా కార్యదర్శి కొర్నెపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 26 నుండి జనవరి 10 వరకు 16 రోజులు మున్సిపల్ కార్మికులు సమ్మె చేయడం జరిగిందన్నారు. సమ్మె సందర్భంగా 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకున్నా నెల రోజులు గడుస్తున్నా నేటికి అమలు కాలేదన్నారు. తక్షణమే మున్సిపల్ కార్మికుల సమ్మె ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలని, లేని పక్షంలో మేము ఆ రోజు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని అన్నారు. జీవోలు విడుదల చేయకపోతే మున్సిపల్ కార్మికులు మరోసారి సమ్మె బాట పడతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ఉపాధ్యక్షులు తంబి శ్రీనివాసులు, యూనియన్ నాయకురాలు టి విజయమ్మ, ఎం శ్రీలక్ష్మి, వై రవికుమార్, బి చిన్నబ్బాయి, శేఖర్, లక్ష్మి, గిరిజ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల జీవోలను, సమ్మెకాల ఒప్పంద జీవోలను, శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఓడిపోతున్నామని తెలిసినా చివరి క్షణం వరకు పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవే బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.